యశోధర్, విక్కీ, పద్మావతి వాళ్ళ దగ్గరికి వచ్చి, "ఎందుకు నన్ను ఇంత మోసం చేశారు? మీ ఇద్దరు భార్యాభర్తలయ్యి ఉండి నా కంపెనీలో పెళ్లి అవ్వలేదని చెప్పి నా కంపెనీలో చేరారు. ఇప్పుడు మీరిద్దరు భార్యాభర్తలని నన్ను చాలా మోసం చేశారు" అని చెప్పేసైతే చాలా కోప్పడుతూ ఉంటాడు. ఇంతలో అక్కడికి యశోధర్ వాళ్ళ అమ్మ వచ్చి, వాళ్ళేమీ పాపం చేయలేదు, ఏమీ అన్యాయం చేయలేదు, ఎవరిని మోసం చేయలేదు. నాకు ఆ విషయాలన్నీ తెలుసు" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మా యశోధర్ అయితే, "నీకేమీ తెలియదమ్మా, నువ్వు సైలెంట్‌గా ఉండు. వీళ్ళు ఎంత మోసం చేశారో నన్ను" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళమ్మ అయితే, "లేదురా, వాళ్ళు ఎవరిని మోసం చేయలేదు, అన్యాయం చేయలేదు. ఈ విషయాలన్నీ నాకు ముందే తెలుసు" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న యశోధర్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళమ్మ అయితే, "పద్మావతి నాకు ఆ విషయం ముందే చెప్పింది. వాళ్ళిద్దరికీ పెళ్లి అయిందన్న విషయం నాకు ముందే చెప్పింది. కానీ నేనే ఆ విషయం నీకు చెప్పొద్దని చెప్పాను" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న యశోధర్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. "ఏంటమ్మా, నువ్వేం మాట్లాడుతున్నావు" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ అమ్మ మాత్రం, "అవునురా, నాకు ఈ విషయం ముందే తెలుసు. కానీ నీ దగ్గర వాళ్ళకి పెళ్లి కాలేదనే నటించమన్నాను" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న యశోధర్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి, "ఎందుకమ్మా ఇలా చేసావు నువ్వు" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళ అమ్మ మాత్రం ఏమీ మాట్లాడకుండా సైలెంట్‌గా ఉండిపోవటంతో అక్కడ ఉన్న యశోధర్ అయితే, "చెప్పమ్మా, నా దగ్గర ఎందుకు ఇంత పెద్ద విషయాన్ని దాచావు? వీళ్ళిద్దరికీ పెళ్లి కాలేదని నా దగ్గర ఎందుకు దాచిపెట్టావు" అని చెప్పేసైతే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలకి అక్కడ ఉన్న పద్మావతి, విక్కీ వాళ్ళు అయితే ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ అమ్మ అయితే వీడికి ఎలాంటి సమాధానం చెప్పాలా అని చెప్పేసైతే చాలా బాధపడుతూ అయితే అక్కడ ఉన్న యశోధర్‌ని చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడ ఉన్న యశోధర్ వాళ్ళ అమ్మ మాత్రం చాలా ప్రేమగా, "రేయ్, ఇప్పుడు అవన్నీ ఎందుకురా" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.